అందరికీ నమస్తే అండి. గరికపాటి నరసింహారావు గారు పెద్దలు, పూజ్యులు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త, సర్వజ్ఞాని. ఆయన అవధానం కూడా అష్టావధానం కూడా చేసినట్టున్నారు అనేక సార్లు. ఆయనకు అనేక సత్కారాలు, సన్మానాలు, కంకణాలు, అవార్డులు కూడా వచ్చాయి. పద్మశ్రీ కూడా వచ్చింది. సో వారు ఇటీవల చేసిన ఒక కామెంట్ బాగా వైరల్ అయింది, సోషల్ మీడియాలో బాగా వివాదాస్పదమైంది. మేబీ ఆయనకు కొంత సపోర్ట్ వస్తుంది, కొంత వ్యతిరేకత వస్తుంది, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, అంతా ఉండొచ్చు కాక. సో ఈ అంశం మీద ఒక్కసారి ఒక కంక్లూడ్ వీడియో నేను ఇప్పుడు చేయదలుచుకున్నా. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ మీద మనం 3 రోజుల కిందట ఒక వీడియో చేశాను నేను మన ఛానల్లోనే. గరికపాటిపై జనాగ్రహం, కీలక పథకంపై వెటకారం అని ఒక వీడియో చేస్తే దాని 53,000 వ్యూస్ వచ్చాయి. 1000 కామెంట్లు వచ్చాయి. చాలా సాధారణంగా మనకి యావరేజ్గా ఒక్కొక్క వీడియోకి 150 నుంచి 250 కామెంట్లు మాత్రమే వస్తాయి. ఏదైనా మంచి సబ్జెక్ట్ అయితే 500 కామెంట్లు వస్తాయి. కానీ ఈ వీడియోకి 1000 కామెంట్లు వచ్చాయి. ప్రతి కామెంట్ నేను చదివాను. మేబీ రిప్లై పెట్టలేదు, కానీ ప్రతి కామెంట్ చదివాను. మోర్ దెన్ 90% కామెంట్లు ఆయనకు పాజిటివ్గానే ఉన్నాయి. ఆయన చెప్పిన దానిలో తప్పులేదు, ఆయన కరెక్ట్గానే చెప్పారు. సో ఆయనకే మా సపోర్టు. సో అక్కడ మిడ్ డే మీల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఫ్రీబీ కిందకే వస్తుంది అనేటట్టు చెప్పుకొచ్చారు. నేను ఆ వీడియోలో ఏం చెప్పానంటే, మిడ్ డే మీల్ అనేది ఫ్రీబీ కాదు, పిల్లలకి ప్రోత్సాహం కింద ఉంటుంది. బట్టలు యూనిఫామ్ ఇవ్వడం కానీ, అన్నం పెట్టడం కానీ, అండ్ గుడ్డు పెట్టడం కానీ ప్రోత్సాహం కింద ఉంటుంది. కానీ తల్లికి వందనం, అమ్మఒడి లాంటివి మాత్రం ఫ్రీబీ కిందకు వస్తాయి, ఒక రకంగా లంచం కిందకు వస్తాయి. అంటే పిల్లల్ని స్కూల్కి పంపిస్తే తల్లికి లంచం ఇచ్చినట్టు ఉంటుంది. అది తల్లిదండ్రుల బాధ్యత. యాక్చువల్లీ పిల్లల్ని స్కూల్కి పంపించడం అనేది డబ్బులు ఇస్తేనే పంపించడం సరికాదు. సో ఫ్రీబీ అనేది అదే అని నేను చెప్పాను. సో ఆ వీడియో అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, యాక్చువల్లీ గరికపాటి నరసింహారావు గారి అభిమానుల నుంచి, ఆయన అఫీషియల్ పేజీ నుంచి ఈరోజు మధ్యాహ్నం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయిందండి. అది కూడా ఇక్కడ ప్రస్తావించాలి మనం. ఆ ప్రెస్ నోట్ కూడా మీరు చూడొచ్చు. గరికపాటి అభిమానులకు గమనికని, రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో గురువుగారు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శ చేసినట్టుగా వస్తున్న వీడియో వక్రీకరించింది. ఆ సభలో గురువుగారు అలా మాట్లాడలేదు, వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో గురువుగారు మాట్లాడిన మాటలను కలగలిపి ఈ వీడియోకి జత చేసి వ్యతిరేక అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారు. గురువుగారు ఎప్పుడూ పేదల పక్షమే. వారి ప్రసంగాల్లో తరచుగా ధనవంతులు ఔదార్యం చూపించి పేదలను ఆదుకోవాలని, సంక్షేమ గురుకులాల్లో పాఠశాలల్లో పిల్లలకు పాలను, పౌష్టిక పదార్థాలను, దుప్పట్లను, వస్త్రాలను దానం చేయడానికి దాతలు ముందుకు రావాలని కొన్ని 100 సార్లు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు అని వారి ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే అది అతికినట్టు ఉందా లేదని చూసే వాళ్ళకి వదిలేద్దాం. ఇక్కడ నేను ఒక స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. యాక్చువల్లీ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ GHI 2025 రిపోర్ట్ ప్రకారం మొత్తం 123 దేశాల్లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం మన దేశం 102వ స్థానంలో ఉంది. మనకంటే పాకిస్తాను, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి మన పక్క దేశాలు బెటరు. అంటే మన దేశంలో ఆకలి ఎక్కువ. మేబీ మన దేశ సంపద ఎక్కువ కావచ్చు, మన దేశం ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తి కావచ్చు, కానీ మన దేశంలో పేదరికం ఎక్కువ. మన దేశంలో పేదరికం వల్ల మరణాలు ఎక్కువ. మన దేశంలో పౌష్టికాహార లోపం ఎక్కువ. అందుకే మధ్యాహ్న భోజనం పెట్టడంలో తప్పేమీ లేదేమో అనిపిస్తుంది. చూడండి, మీరు ఆ రిపోర్ట్ కూడా చూడొచ్చు. ఇండియా ర్యాంక్స్ 102nd out of 123 countries in Global Hunger Index 2025. The top countries at the global level scores below 5 are Armenia, Belarus, Bosnia and ఇట్లా బల్గేరియా, చిలీ అండ్ చైనా ఇవన్నీ ఉన్నాయన్నమాట. లాస్ట్ ర్యాంక్డ్ ఏమో సోమాలియా ఉంది, 123ది. సో మనకంటే పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇవన్నీ బెటర్ పొజిషన్లో ఉన్నాయి. ఇక మరో కీలకమైన అంశం ఏంటంటే, మాల్ న్యూట్రిషన్ కాజెస్ అప్ టు 68% ఆఫ్ చిల్డ్రన్ డెత్స్ ఇన్ ఇండియా. ఒక ఆశ్చర్యకరమైన మాల్ న్యూట్రిషన్, పోషకాహార లోపం వలన 68% ఆఫ్ చిల్డ్రన్ చనిపోతున్నారంట. అంటే ప్రతి 100 మరణాల్లో 68 మంది పిల్లలు పోషకాహార లోపంతోనే చనిపోతున్నారు. సంవత్సరానికి సుమారుగా 5,000 మంది పిల్లలు ఆకలితో చనిపోతున్నారు ఇండియాలో, మన దేశంలో. పోషకాహార లోపం ఉంది, ఆకలి ఉంది, పేదరికం ఉంది. మరి ఇన్ని ఉన్న దేశాల్లో మధ్యాహ్నం భోజనం పెట్టడం తప్ప? నిజానికి దారిద్ర్య దిగువన ఉన్న వాళ్ళకి అలా పెట్టడం తప్పేమీ లేదు. దాన్ని క్వాలిటీ ఇవ్వడం, గుడ్డు పెట్టడం కూడా తప్పేమీ కాదు. అయితే పథకాన్ని మిస్యూజ్ చేయకుండా చేయాలి. వీలైతే చాలామంది స్వచ్ఛందంగా ఆ పథకాన్ని వదులుకోవచ్చు. ఇంట్లో
4,000 నోట్లోకి వెళ్తున్నాయి, పర్వాలేదు మాకు ఆదాయం బాగానే ఉంది అనుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా పథకాన్ని వదిలేసుకోవచ్చు. మాకొద్దు, మిగిలిన పిల్లలకి ఒక స్కూల్లో 100 మంది ఉన్నారనుకోండి, 100 మందికి ఆ ఫుడ్ అవసరం లేకపోవచ్చు, ఒక 30 మందికి అవసరం ఉండొచ్చు, మిగిలిన 70 మందికి అవసరం లేకపోవచ్చు. అటువంటి ఆ 70 మంది స్వచ్ఛందంగా వదిలేసుకుంటే ఆ 30 మందికి ఇంకా మంచి ఆహారం పెట్టే అవకాశం ఉంటుంది, మెను ఇంకా మంచి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అలా చేయడంలో తప్పులేదు. కానీ పూర్తిగా ఈ పథకం వద్దు, ఈ పథకం వలన శోభనం పెళ్ళికొడుకుల తయారు, ఇదంతా ఈ మాటలన్నా అనవసరం. ఎందుకో అది మాటలు మరి నిజంగా వక్రీకరించారో లేదంటే ఆయన మాట్లాడారో అదంతా తర్వాత. కానీ ఆయన చేసిన కామెంట్లు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో 1000 మంది కామెంట్లు పెట్టారు, అందులో 90% మంది ఆయనకు సపోర్ట్ చేశారు. ఆయనకు సపోర్ట్ చేయడానికి నేనేమి ఇక్కడ తప్పట్టట్లేదు. కానీ మన భారతదేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. పేదరికం ఎక్కువ, ఆకలి చావులు ఎక్కువ, పోషకాహారం ఎక్కువ, పోషకాహార లోపం ఎక్కువ, పిల్లల మరణాలు ఎక్కువ ఆకలితో. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇండియాలో పిల్లల తల్లిదండ్రులకి ఏది పోషకాహారం ఏది కాదు అనేది గ్రామీణ ప్రాంతాల్లో అంత అవగాహన ఉండదు. మా పిల్లలకి ఏదో అన్నం తింటున్నారా, కడుపు నిండుతుందా లేదా అని. 3 పూట్ల తినేవాళ్ళు మన ఇండియాలో చాలా తక్కువ మంది అండి. మనం అనుకుంటున్నాం మనం కడుపు నిండినవాడికి పేదవాడి బాధ ఏం తెలుస్తుంది చెప్పండి. 4,000 నోట్లోకి వెళ్తుంటే ఏం తెలుస్తుంది? సో అటువంటి వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటనేది. సో అందుకే దేశంలో ఇప్పుడున్న ఈ పరిస్థితి ప్రకారం తప్పేమీ కాదు. మిడ్ డే మీల్ అమలు చేయడం అనేది అయితే తప్పేమీ కాదు. మా చిన్నప్పుడు కూడా ఉప్మా బళ్ళు ఉండేవి, పిల్లలకి ఉప్మా పెట్టేవాళ్ళు అండ్ బియ్యం ఇచ్చేవాళ్ళు. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు యూనిఫామ్ అయితే ఇచ్చేవాళ్ళు కాదులే, యూనిఫామ్ మేము కొనుక్కునేవాళ్ళం. కానీ పుస్తకాలు ₹2 ఇస్తే పుస్తకాలు ఇచ్చేవాళ్ళు ఫ్రీగా, అంటే ఫ్రీగానే ఇచ్చేవాళ్ళు ఒక రకంగా. మేము ఎలిమెంటరీలో ఉన్నప్పుడు అయితే బియ్యం ఇచ్చారు, ఆ తర్వాత హై స్కూల్కి వెళ్ళినప్పుడు బియ్యం లేదు. అండ్ మేము చదువుకున్నప్పుడు మిడ్ డే మీల్ లేదు, మేమే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళం. హాస్టల్లో ఉండేవాళ్ళు హాస్టల్లో తినేవాళ్ళు, అంతే తప్ప స్కూల్లో అయితే మిడ్ డే మీల్ లేదు. సో ఇప్పుడు మిడ్ డే మీల్ అంతా అమలు చేస్తున్నారు, దానిలో మెనూ మారుస్తున్నారు, గుడ్లు పెడుతున్నారు, ఇదంతా జరుగుతుందన్నమాట. సో నన్ను అడిగితే మాత్రం ఈ పథకంలో తప్పేమీ లేదు. కానీ తల్లికి వందనం లాంటి పథకం మాత్రం అనవసరం. అది ఇవ్వడం మాత్రం ప్యూర్లీ లంచం ఇచ్చినట్టే, ప్యూర్లీ ఓటుకు నోటే, ప్యూర్లీ ఫ్రీబీనే. థ్యాంక్ యూ.